నమస్తే న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 75 కోట్ల వ్యయంతో 1.89 లక్షల మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం. విశాఖ బీచ్ లో 13,000 సైకిళ్లను బాలికలకు అందజేసిన జిల్లా మంత్రి గంటా. భారతదేశంలో ఇంధన పొదుపునకు అధిక ప్రాధాన్యం. డ్రైవర్ల శిక్షణ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. బీచ్ రోడ్లోని ఏయూ గ్రౌండ్స్ లో హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. వేసవి విడిదిగా ఎగ్జిబిషన్ నిర్వహించాలని సూచించిన మంత్రి గంటా. క్యాట్ వాక్ తో అదరగొట్టిన శ్రీమతులు. ఫైనల్ పోటీలకు 18 మందిని ఎంపిక చేస్తామన్న నిర్వాహకులు. రాష్ట్రంలో బడికొస్త కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బీచ్ రోడ్లోని సుమారు 13,000 మంది విద్యార్థినులకు సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలో 1.89 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని తెలిపారు. వీరందరికీ 75 కోట్ల ఖర్చు చేసి సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 17న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాల వారీగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల చదువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్పొరేట్ స్కూళ్ల ధీటుగా ప్రభుత్వ విద్యను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎంపీలు హరిబాబు, ముత్యంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ అలాగే ఎయిడెడ్ పాఠశాలలో 1,89,000 మంది ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో 9% ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిసిషన్ తీసుకోవటం, దాని ద్వారా దాదాపు 75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి ఏదైతే ఈ సైకిల్స్ మనం పంపిణీ చేస్తా ఉన్నామో దానివల్ల లాభాలేంటి, ముఖ్యంగా ఎందుకు చేయాలని కూడా స్వయంగా పిల్లలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యం, ఆడపిల్లలంటే ఏదో వాళ్ళు తక్కువ కాదు, మేము మిగతా వాళ్ళకి ఏమాత్రం కూడా తీసుకోము, మేము కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లగలమని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ సైకిల్స్ కార్యక్రమం ద్వారా వాళ్ళు కలుగుతా ఉంది. తయారు చేయాలని ఇవాళ మన ప్రభుత్వం ఏదైతే పాఠశాలలో తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో పాఠశాలలన్నింటికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం, అలాగే విద్యార్థులు అందరూ కూడా కూర్చోడానికి కావలసిన బెంచీలు ఏర్పాటు చేయడం, డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయడం. దేశంలో ఇంధన పొదుపును అందరూ పాటించాలని కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. పోర్టు కళావాణి స్టేడియంలో మెగా డ్రైవర్ల శిక్షణ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సహజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు పొదుపు చేయాల్సిన అవసరంపై ముంబైలో సదస్సు నిర్వహించామని తెలిపారు. విశాఖలో 2వ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇదొక ఉద్యమంలా సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు పాటిస్తామంటూ సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు. ఈ సభలో ఎంపీలు హరిబాబు, ముత్యంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఆయిల్ కంపెనీల అధినేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आपके पास समय है 2 दिन छुट्टी लेके आपको जॉब में से है नहीं आपको पता नहीं है, आपकी आईसाइट की स्थिति क्या है आपको पता नहीं है, आपको गैस्ट्रिक हो गया ये आपको पता नहीं है, कब चले, कहां खाना मिले या ना मिले, रात भर सोए, जहां गाड़ी लटकाए वहीं सोए, वह मच्छर काटा, कीड़ा काटा। मैंने कंपनियों को निर्देश दिया है और मैं धन्यवाद। విశాఖ సాగర్ తీరంలో సబ్మెరైన్ ఎదురుగా ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 65 రోజుల పాటు ఈ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ కనువిందు చేయనుంది. ఎగ్జిబిషన్ పై రిపోర్ట్. విశాఖను టూరిస్ట్ హబ్ గా రూపొందుతున్నట్టు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్ రోడ్ లో ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ సమావేశాలకు విశాఖ వేదిక అవుతుందని అన్నారు. ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన రోబోటిక్ యానిమల్స్ పనితీరును
సెల్ఫీ విభాగాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విద్యార్థులకు రాయితీపై ఎగ్జిబిషన్ తిలకించే అవకాశాన్ని కల్పించాలని నిర్వాహకుడు రాజశేఖర రెడ్డిని కోరారు. దీనికి రాజశేఖర రెడ్డి అంగీకరించారు. అమెరికా గవర్నమెంట్ చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా డిక్లేర్ కాబట్టి వైజాగ్ ఎవరు వచ్చినా సరే ఈ బీచ్ అందాలు కానీ ఇక్కడున్న పరిశుభ్రత కానీ చూసిన తర్వాత దానికి ఆశ్చర్యపోకుండా వెళ్ళకపోతా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో విశాఖలో ఈరోజు ఈ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా సోదరులు రాజశేఖర రెడ్డి గారికి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ ఇనాగ్రేట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే సెల్ఫీలకు సంబంధించిన ఫ్లిప్కార్ట్ కానీ తర్వాత ఈ రోబోటిక్ ఎనిమల్స్ సంబంధించినవి కానీ స్నో వరల్డ్ కానీ మిగతా ఈవెంట్స్ చూసిన తర్వాత ఒక డిస్నీ వరల్డ్ లేకపోతే ఒక లాస్ ఏంజల్స్లో ఉన్న ఇటువంటి ఈవెంట్ పార్క్స్ థీమ్ పార్క్స్ ఉంటాయో వాటిని గుర్తొచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ లోపలికి వచ్చిన ఎనిమల్స్ వాటిని చూసిన తర్వాత వాటి మూవ్మెంట్స్ దగ్గర నుంచి ప్రత్యేకించి కందురెప్పలు కూడా క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం లాంటి ఒక ఈవెంట్స్ పిల్లలకి చాలా తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి. ఇది డెఫినెట్ గా సక్సెస్ కావాలి బ్రహ్మాండంగా. క్యాట్ వాక్ తో ఆంటీని వదలగొట్టారు. శ్రీమతి విశాఖ కార్యక్రమంలో భాగంగా స్థానిక హోటల్లో సెమీఫైనల్స్ నిర్వహించారు. సుమారు 100 మంది శ్రీమతులు పాల్గొనగా వారిలో సుమారు 60 మందిని సెమీఫైనల్స్ కు ఎంపిక చేశారు. ఫైనల్స్ కు 18 మందిని మాత్రమే ఎంపిక అవుతారని మూన్ పవర్ ఈవెంట్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు. వీరికి నగదు బహుమతితో పాటు పార్టిసిపేట్ సర్టిఫికెట్స్ ఇస్తామని తెలిపారు. అందులో 100 మెంబర్స్ వరకు ఎంట్రీస్ వచ్చినాయి మాకు. అందులో మేము టాప్ 63 మెంబర్స్ ని ఈ రోజు సెమీఫైనల్స్ గా సెలెక్ట్ చేసాం. ఇందులో మేము ఫైనల్స్ కి 18 మెంబర్స్ ని పంపిస్తున్నాం. ఇందులో ఫైనల్ రౌండ్ లో 3 రౌండ్స్ ఉంటాయండి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది, టాలెంట్ రౌండ్ అండ్ బ్రైడల్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. సో ఇందులో మేము టాప్ 3 మెంబర్స్ కి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. అలాగే పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి 5000 వర్త్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ షీల్డ్స్ ఇది కూడా మేము ఇచ్చేస్తున్నాం. దీనికి గ్యాప్ ఫిల్లింగ్స్ లో మేము సినీ సెలబ్రిటీస్ ని అలాగే జబర్దస్త్ ఫేమ్స్ ని వీళ్ళందరితో గ్యాప్ ఫిల్లింగ్స్ తో ఈ షో చాలా రాకింగ్ గా మన ఉడా చిల్డ్రన్స్ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్ లో జరుగుతుందండి. అందరికీ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆశయాలు ఉంటాయి. పెళ్ళయ్యాక అవి మరుగున పడిపోతాయి. కానీ మళ్ళీ అలాంటివి ఉత్తేజపరచడానికి వాళ్ళని మీ ముందుకు రావడానికి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఒక ఈవెంట్ ఒక మంచి వేదిక అయింది. ఇది ఫైనల్స్ May 13th జరగబోతుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలా కొంచెం నర్వస్ గా కూడా ఉంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వచ్చే నెల 11న విజయవాడలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. ఈవీఎం పద్ధతిని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని బీఎస్పీ రాష్ట్ర నేత బోని కృష్ణనాథ్ ఆరోపించారు. జరిగింది. మరి ఈ విధానాన్ని మరి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రజలు, మేధావులు దీన్ని వ్యతిరేకిస్తూ ఇది ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందని నిర్ధారణ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మరి రాష్ట్రపతి గారికి అలాగే సుప్రీంకోర్టులో కేసులు కూడా వేసి దీని మీద మేము మరి సవాల్ ఇవ్వడం జరిగింది. మేము మరి దాన్ని నిరూపిస్తాం, మీరు దమ్ముంటే రండి అని చెప్పేసి మేము బీజేపీకి ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. దేశాభివృద్ధికి వ్యవసాయమే మూలాధారమని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2017 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై పెందుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ దిగుబడి పెంచే మార్గాలను, నూతన పద్ధతులను రైతులకు అవగాహన కల్పించారు. రైతులను మరింతగా ప్రోత్సహించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రైతులు చక్కని ప్రణాళిక నేర్చుకుని అధునాతన వ్యవసాయ పద్ధతులను పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. పెందుర్తి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జడ్జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కావాలి. కాకపోతే రైతులో ఒక నిరుత్సాహం ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు, మన దేశంలో రైతుకి ఎందుకు నిరుత్సాహం అంటే ఎప్పుడూ నష్టపోయేది పెట్టుబడి పెట్టేది ఒక రైతే. ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకున్న వ్యక్తి మొదట పాన్ షాప్ పెడతారు, అప్పుడు పాలవుతూ ఉన్నారు. 50 ఏళ్ళ రైతు అదే ఇల్లు, అదే గుడిసె, అదే ఇంట్లో ఉంటున్నారు. కొడుకు కూడా చదివించుకునే పరిస్థితిలో వేళ రైతు ఉంటున్నారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలను 35వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు సింగపల్లి అమ్మోరు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలను తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నపురెడ్డి వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. చంద్రబాబుకు దీవెనలు అందజేశారు. ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరందరూ మమ్మల్ని ఆహ్వానించారు, ఇక్కడికి వచ్చాము. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాల్లో మేమందరం పాలు పంచుకోవడం నిజంగా మా అందరికీ సంతోషంగా ఉంది. ఒక రాష్ట్రాన్ని దిశ నిర్ణయించేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం కూడా మాకెంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన కాబట్టి ఇక్కడ గంగన్న నగరు శివాజీ సేవా సంఘం మహిళా కమిటీ, అదేవిధంగా వార్డు అధ్యక్షులు అమ్మోరు గారు, యాదగిరి మోహన్ రావు గారు. అంతరించిపోతున్న కళ్లకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాజువాక జడ్సీ బీవీ రమణ అన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను పెద్దగంటాడులో అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ తిప్పల రమణారెడ్డి జరిగిన ఈ కార్యక్రమంలో గాజువాక సీఐ ఇమాన్యుయల్ రాజు, బాలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహిత్య రంగంలో అలమూరి కేశవరావు, సంగీతంలో లతా భాస్కర్, రంగస్థలంలో మల్లా ఈశ్వరరావు, ఉపాధ్యాయ రంగంలో కృష్ణవేణి, నాట్య రంగంలో తాళపాక సందీప్ కుమార్, సామాజిక సేవలో రకం కిరణ్ కుమార్లను సత్కరించి పురస్కారాలు అందజేశారు. అటువంటి వారు ఈ రోజున ఈ ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నారు. ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం అంటే మనం ఎవరైతే సమాజంలో సేవ చేస్తూ వారి యొక్క ఉద్యోగి. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగులు సమస్య పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సెంట్రల్ స్టోర్ జంక్షన్ నుంచి ఉక్కు పరిపాలనా భవనం వరకు ప్రదర్శన కొనసాగింది. అనంతరం ప్లాంట్ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఒప్పంద కాలం పూర్తయినప్పటికీ నేటికి కొత్త బేసిక్ పై 20% హెచ్ఆర్ఏ చెల్లించలేదని అన్నారు. పెన్షన్ స్కీమ్ కు కావాల్సిన నిధులు విడుదల చేయలేదని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని 50వ వార్డు ఎన్టీఆర్ కూడలిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొడ్డి రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతలు రక్తాన్ని సేకరించారు. పుట్టినరోజు వేడుకలు మన తొట్టి రమణ గారి ఆధ్వర్యంలో 50 వార్డులో జరుగుతాయండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలే సమర్థత ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనే నమ్మకం ప్రజల్లో అందరిలో ఉంది. ఆయన జన్మదినం 9వ అంతర్ పాఠశాలల పవర్ కరాటే పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. 55వ వార్డు దేశపాత్రుని పాలనలో జరిగిన పోటీలను ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం రెడ్డి నరసింహరావు ప్రారంభించారు. కరాటే పట్ల నేటి యువత, ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే చాలా మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడలకు విశాఖ వేదిక కావాలని ఆకాంక్షించారు. స్టీల్ ప్లాంట్ క్రీడా విభాగాధిపతి ఎంఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మలా స్కూల్ వరకు వచ్చింది. 3వ స్థానం కేంద్రీయ విద్యాలయం వరకు వచ్చింది. వీరందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ క్రీడాకారులకి ఇంత చక్కగా మరి ఈ క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ప్రేమ సమాజంలో సీనియర్ సిటిజన్స్ మధ్య ఘనంగా నిర్వహించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నపురెడ్డి వాణి ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో కేక్ కట్ చేసి వేడుకను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిండు నూరేళ్లు ఆయుష్ ఉంచారన్నట్టు సీనియర్ సిటిజన్లు దీవించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికే తెలుసు. అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మహిళా కమిటీ ఆ వెంకటరమణమూర్తిని మేము చంద్రబాబు నాయుడు గారికి 100 ఏళ్ల ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరు. గతంలో కూడా బాలికలు చదువుకోవాలని బాలికలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 29వ వార్డు కెప్టెన్ రామారావు జంక్షన్ లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యవతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా అధ్యక్షురాలు అనపరెడ్డి వాణి, 29వ వార్డు అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రమేష్, పోలారావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మహిళలకు చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని మేము అందరం కోరుకుంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళాలని, ఆవిడ తర్వాత మేము కూడా బాగా ఉండాలని చెప్పి 29 వార్డు చల్లగా ఉండాలి, ఆయన ఆరోగ్యంలో ఉండాలి. మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా వీఆర్ చిట్ ఫండ్ బాధితులకు 27 కోట్లు పంపిణీ చేయడం ద్వారా తాము తొలి విజయం సాధించామని వీఆర్ బాధితుల సంఘం నాయకులు తెలిపారు. సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బాధితుల సంఘం నాయకులు బి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు బొట్ట ఈశ్వరమ్మ, గౌరవ అధ్యక్షుడు రంగారావు తదితరులు మాట్లాడారు. అటాచ్మెంట్ కలిగి ఉన్న 100 కోట్ల ఆస్తులు వెంటనే అమ్మాలని కోరారు. ఈ నెల 23వ తేదీన మరోసారి సంఘం సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గోల్డ్ కానీ, అగ్రి గోల్డ్ కానీ, సిమ్స్ కానీ లక్షలాది మంది బాధితులున్నారు. వాళ్ళ యొక్క సంస్థల యొక్క ఆస్తులు అమ్మటం కానీ, బాధితులకి న్యాయం చేయటం కానీ ఇక్కడి వరకు ఎక్కడ జరగలేదు. ఇది తొలి విజయం. వమ్మి రామ్మూర్తి చిట్స్ ఆస్తులను అమ్మటం, బాధితులందరికీ 100కి 95 రూపాయల చొప్పున మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ని పంపిణీ చేయడానికి ఇప్పటికే సిబిసిఐడి అన్ని సిద్ధం చేసింది. జిల్లా కోర్టు కూడా ఫైనల్గా తీర్పు కూడా ఇవ్వటం జరిగింది. ఇది మా సంఘం సాధించినటువంటి తొలి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను 40వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు జాకీరుద్దీన్ కార్యాలయంలో కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి సత్యారావు, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో సీనియర్ కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయన ప్రజల పట్ల ఎంత అయితే శ్రద్ధతో శ్రమించి కష్టపడుతున్నారో, ఈరోజు ఆ పార్టీలో కార్యకర్తలుగా మేము కూడా అదే బాటలో నడుస్తూ కష్టపడుతూ ప్రజలకు అండదండలుగా ఉండాలనేసి కార్యకర్తలకు. రాజమండ్రిలో టీవీ5 రిపోర్టర్ సురేష్, కెమెరా జర్నలిస్ట్ ప్రసాద్ పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి. దాడి చేసిన వైద్యుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాయి. పొలిటీషియన్ కానీ లేకపోతే ఇంకొక రౌడీ షీటర్ కానీ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రౌడీ షీటర్కి, పోలీసులకి, డాక్టర్లకి, అడ్వకేట్స్కి అందరికీ ఎవరు చులకనంటే జర్నలిస్టులు తయారయ్యారు. జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులు ఒక పురుగులో చూస్తున్నారు. కారణం ఏంటంటే ఒక పగడ్బందీ చట్టం లేకపోవడం వల్ల. ఒక పగడ్బందీ చట్టం ఉంటే జర్నలిస్టులందరినీ ఈ విధంగా చూసే అవకాశం ఉండదు. గ్యారెంటీగా మనం భవిష్యత్తులో. హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో 75 కోట్ల వ్యయంతో 1.89 లక్షల మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం. విశాఖ బీచ్లో 13,000 సైకిళ్లను బాలికలకు అందజేసిన జిల్లా మంత్రి గంటా. భారతదేశంలో ఇంధన పొదుపునకు అధిక ప్రాధాన్యం. డ్రైవర్ల శిక్షణ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. బీచ్ రోడ్లోని ఏయూ గ్రౌండ్స్ లో హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. వేసవి విడిదిగా ఎగ్జిబిషన్ నిర్వహించాలని సూచించిన మంత్రి గంటా. క్యాట్ వాక్ తో అదరగొట్టిన శ్రీమతులు. ఫైనల్ పోటీలకు 18 మందిని ఎంపిక చేస్తామన్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్.